న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీనీయుడైన గేరా కుమారుడగు ఏహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమచేతి పనివాడు. అతని చేతను ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా ఏహూదు మూరెడు పొడవుగల రెండంచుల కత్తిని చేయించుకొని తన వస్త్రములో తన కుడి తొడమీద దానిని కట్టుకొని ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనుకు తెచ్చెను. ఆ ఎగ్లోను బహుస్థూలకాయుడు. ఏహూదు ఆ కప్పము తెచ్చి ఇచ్చిన తరువాత కప్పము మోసిన జనులను వెళ్లనంపి గిల్గాలు దగ్గరనున్న పెసీలీము నొద్ద నుండి తిరిగి వచ్చి, రాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలనని అనగా, అతడు తన యొద్ద నిలిచిన వారందరూ వెలుపలికి పోవు వరకు ఊరుకొమ్మని చెప్పెను. ఏహూదు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడగదిలో కూర్చుండియుండెను. ఏహూదు, నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా అతడు తన పీఠము మీద నుండి లేచెను. అప్పుడు ఏహూదు తన ఎడమచేతిని చాపి తన కుడి తొడమీద నుండి ఆ కత్తి తీసి కడుపు మీద అతనిని పొడిచెను. పడియును కత్తి వెంబడి దూరగా క్రొవ్వు కత్తిపైన కప్పుకొనినందున అతని కడుపు నుండి కత్తిని తీయలేకపోయెను. అది వెనక నుండి బయటికి వచ్చియుండెను. అప్పుడు ఏహూదు పంచపాలిలోనికి బయలువెళ్ళి తన వెనుకను ఆ మేడగది తలుపు వేసి గడియపెట్టెను. అతడు బయలువెళ్ళిన తరువాత ఆ రాజు దాసులు లోపలికి వచ్చి చూడగా ఆ మేడగది తలుపులు గడియలు వేసి ఉండెను. కనుక వారు అతడు చల్లని గదిలో శంఖానివర్తికి పోయియున్నాడనుకుని తాము సిగ్గువింతలు పడువరకు కనిపెట్టినను అతడు ఆ గది తలుపులను తీయకపోగా వారు తాళపు చెవిని తెచ్చి తలుపులు తీసి చూచినప్పుడు వారి యజమానుడు చనిపోయి నేలను పడియుండెను. వారు తడువు చేయుచుండగా ఏహూదు తప్పించుకొని పెసీలీమును దాటి సెయీరాకు పారిపోయెను. అతడు వచ్చి ఎఫ్రాయిమీయుల కొండలో బూరను ఊదగా ఇశ్రాయేలీయుల మన్యప్రదేశము నుండి దిగి అతని యొద్దకు వచ్చిరి. అతడు వారికి ముందుగా సాగి వారితో, నా వెంబడి త్వరగా రండి, మీ శత్రువులైన మోయాబీయులను యెహోవా మీ చేతికి అప్పగించుచున్నాడనెను. కాబట్టి వారు అతని వెంబడిని దిగివచ్చి మోయాబు నెదుటి యోర్దాను రేవులను పట్టుకొని ఎవరినీ దాటనీయలేదు. ఆ కాలమున వారు మోయాబీయులలో బలముగల శూరులైన పరాక్రమశాలులను 10,000 మందిని చంపిరి. ఒకడునూ తప్పించుకొనలేదు. ఆ దినమున మోయాబీయులు ఇశ్రాయేలీయుల చేతి క్రింద అనపబడగా దేశము 80 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. అతని తరువాత అనాతు కుమారుడైన షౌగురు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీయులలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలీయులను రక్షించెను.